క్రీస్తునందు ప్రియులైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమె. ప్రియులారా, మరి ఈరోజు మరి శ్రేష్టమైన అంశం మీద దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. అందరూ కూడా శ్రద్ధగా ఆలకించాలని నేను కోరుతున్నాను. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నా అంశం ఏంటంటే, దేవుడు నిన్ను గొప్ప చేయాలంటే నువ్వేం చేయాలి? దేవుడు నిన్ను గొప్ప చేయాలంటే, అంటే నిన్ను గొప్పవాణ్ణి చేయాలంటే, నిన్ను గొప్పదాన్ని చేయాలంటే, నువ్వు గొప్పవాడు కావాలంటే నువ్వేం చేయాలి? నువ్వు జీవితంలో గొప్పవాడు కావాలంటే, అందరికీ కోరిక ఉందా లేదా? ఉందా లేదా? ఉందన్న వాళ్ళు హల్లు చెప్పండి. మరి దేవుడు నిన్ను గొప్పవాణ్ణి చేయాలంటే, గొప్పదానివి కావాలంటే నువ్వేం చేయాలి? ఏం చేయాలి? కన్నలేయాలి. ఏం చేయాలి? అదేనా? అది కాదు. దేవుడు నిన్ను గొప్ప చేయాలంటే నువ్వేం చేయాలి? ఏం చేయాలో పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉంది. అందరూ శ్రద్ధగా వింటారా? వింటానన్న వాళ్ళు ఒకసారి హల్లు చెప్పండి. చాలా ఇంట్రెస్టింగ్ మెసేజ్ ఇది, డెప్త్ మెసేజ్ ఇది. అందరూ బాగా వినాలి. దేవుడు నిన్ను గొప్ప చేయాలంటే ఈరోజు వాక్యాన్ని నువ్వు అనుసరిస్తే నీకు దేవుడు నిజంగా నిన్ను గొప్ప చేస్తాడు. దేవుని స్తోత్రం. యెషయా గ్రంథంలో ఒక మాట, యెషయా గ్రంథంలో 42వ అధ్యాయము, యెషయా గ్రంథం 42వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 42వ అధ్యాయం 21వ వచనం. యెహోవా తన నీతిని బట్టి సంతోషము గలవాడై ఉపదేశ క్రమం ఒకటి ఘనపరిచి గొప్ప చేశాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా వినండి. దేవుడు మనల్ని గొప్ప చేయాలంటే అనే అంశం మీద మాడుతున్నాం. అది ఎప్పటికీ మీరు మనసులో పెట్టుకోండి. అయితే ఇక్కడ చదువుబడిన వాక్యాన్ని కనుక పరిశీలిస్తే, దేవుడు ఒకదాన్ని గొప్ప చేశాడంట ప్రియులారా. ఆ ఒక్కటేంటంటే ఉపదేశ క్రమము. అందరూ చెప్పండి, ఏంటమ్మది? ఏంటి బాబు? ఉపదేశ క్రమము. ఈ ఉపదేశ క్రమమును దేవుడు గొప్ప చేశాడు. ఉపదేశ క్రమమును దేవుడు గొప్ప చేశాడు. దాన్ని గొప్ప చేసి ఆయన చాలా సంతోషపడ్డాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని గొప్ప చేసి దేవుడు ఏం చేశాడంట? సంతోషపడ్డాడంట ప్రియుల. ఒకసారి, యెహోవా తన నీతిని బట్టి సంతోషము గలవాడై ఉపదేశ క్రమము ఒకటి ఘనపరిచి గొప్ప చేసింది. అంటే ఉపదేశ క్రమాన్ని దేవుడు గొప్ప చేశాడు. ఉపదేశ క్రమము, ఉపదేశం మాత్రమే కాదు, ఉపదేశ క్రమము. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ నేను డిగ్రీ చదువుతానంటే ఒప్పుకుంటారా? జాయిన్ చేసుకుంటారా? మీకు అడ్మిషన్ ఇస్తారా? డిగ్రీ చదువుతానంటే అడ్మిషన్ ఇస్తారా? నీ దగ్గర అంతకు ముందు నువ్వు చదివిన సర్టిఫికెట్లు అని అడుగుతారు. అయ్యి బాబు, అవన్నీ నా కాడేవి లేవు, నేను డిగ్రీ చదవాలనుకుంటానంటే ఒప్పుకుంటారా? దానికి ఒక క్రమం ఉంది కదా. చదువుకోవడానికి ఒక క్రమం ఉంది కదా. అలాగనే ప్రతిదానికి ఒక క్రమం ఉంది కదా ప్రియులారా. ఆ క్రమం ప్రకారమే మనం వెళ్ళాలి కదా.
అట్టే దేవుడు కూడా ఉపదేశానికి ఒక క్రమం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉపదేశానికి ఏమిచ్చాడు? ఒక క్రమం ఇచ్చాడు. ఎవరైనా ఒక వ్యక్తి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి దేవునితో సంబంధం పెట్టుకోవాలి, దేవుని అడుగుజాడల్లో నడవాలి, దేవుని కృపను పొందాలనుకున్నప్పుడు ఆ వ్యక్తి ఉపదేశ క్రమములో నడవాలి. హల్లెలూయా. ఆ వ్యక్తి ఎందులో నడవాలి? చెప్పండి, ఎందులో నడవాలి? ఉపదేశ క్రమములో నడవాలి. అంటే దేవుని యొద్దకు ఎవరైనా వచ్చినప్పుడు, దేవునితో ఎవరైనా నడవాలనుకుంటున్నప్పుడు, దేవునితో ఎవరైనా సహవాసం చేయాలనుకుంటున్నప్పుడు, దేవుని కృపను ఎవరైనా పొందాలనుకుంటున్నప్పుడు, అర్థం చేసుకోండి, ప్రతిదీ బాగా వినండి, వాళ్ళు ఎందులో నడవాలంటే ఉపదేశ క్రమములో నడవాలి. ఉపదేశ క్రమమును దేవుడు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఎవరైనా వచ్చి, పాస్టర్ గారు నాకు బాప్తిసం ఇవ్వండి అంటే మనం ఇస్తామా? చెప్పండి, ఇస్తామా? ఏమో. ఎందుకని? అతను మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి, పాపాలు ఒప్పుకోవాలి, మనసు మార్చుకోవాలి, పాపక్షమాపణ పొందాలి, పరిశుద్ధంగా అతను ఉండాలి, దేవుని యొక్క సన్నిధిలో అతను నమ్మకంగా ఉండాలి. ఇవన్నీ ఉంటేనే అతనికి మనం ఏమి ఇవ్వాలి? చెప్పండి, బాప్తిసం ఇవ్వాలి. అంతేగాని ఎకాఎకిని బాప్తిసం ఇవ్వమంటే బాప్తిసం ఇవ్వం కదా. దానికి ఒక క్రమం ఉంది కదా. ఇప్పుడు మీరు రొట్టె ద్రాక్షరసం మీరు తీసుకుంటున్నారు. రొట్టె ద్రాక్షరసం ఎవరికి? ఎవరైతే బాప్తిసం పొంది పరిశుద్ధంగా బతికే వాళ్ళకి మాత్రమే రొట్టెయు ద్రాక్షరసము ఇవ్వబడుతుంది. అంతేగాని చర్చికి వచ్చిన వాళ్ళందరికీ రొట్టెయు ద్రాక్షరసం ఇవ్వబడుతుందా? ఇవ్వబడదు కదా. అది క్రమం కదా. ఒక క్రమం అనేది దేవుడు ఏర్పాటు చేశాడు కదా. అందుకే ఉపదేశ క్రమము. ఈ ఉపదేశ క్రమమును దేవుడు ఏం చేశాడంట? గొప్ప చేశాడు. హల్లెలూయా. ఈ ఉపదేశ క్రమాన్ని మన దేవుడు ఏం చేశాడు? గొప్ప చేశాడు. బాగా వినాలి. ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు మందిరాన్ని ఇచ్చాడు, ప్రత్యక్షపు గుడారాన్ని ఇచ్చాడు, దీపవృక్షాన్ని ఇచ్చాడు, లేవీయులను యాజకులను ఇచ్చాడు. ఇవన్నీ వాళ్ళకి ఇచ్చాడు. ఇవన్నీ ఇచ్చి వీటితో పాటు ఏమిచ్చాడు? ఉపదేశ క్రమాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. వీటన్నిటిలో మందిరం, ప్రత్యక్షపు గుడారం, నిబంధన మందసం, లేవీయులు, యాజకులు, దీపము, దీపవృక్షము, ఇవన్నీ ఇచ్చిన మన దేవుడు వీటన్నిటిలో దేనిని గొప్ప చేశాడంటే ఉపదేశ క్రమాన్ని గొప్ప చేశాడు. హల్లెలూయా. దేన్ని గొప్ప చేశాడండి? ఉపదేశ క్రమము. ఉపదేశ క్రమం అంటే ఈ లేఖనాలు దేవుని యొక్క ఉపదేశము, దానికి ఒక క్రమం ఇచ్చాడు. క్రమం. అందుకే చూడండి, 6 దినాలు పని చేసుకోవాలి, 7వ దినం దేవుని మందిరానికి రావాలి. అంటే క్రమము అంటే క్రమాన్ని ఇచ్చాడు. ఉపదేశ క్రమాన్ని ఇచ్చాడు. నువ్వు ఏ తప్పు చేస్తే ఏ బలి అర్పించాలి, ఏ పాపం చేస్తే ఏ బలి అర్పించాలి, క్రమాన్ని ఇచ్చాడు. ఉపదేశ క్రమాన్ని ఇచ్చాడు. ఉపదేశ క్రమమునిచ్చాడు. ఈ ఉపదేశ క్రమమును దేవుడు గొప్ప చేశాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉపదేశ క్రమమును సంతోషముతో దేవుడు గొప్ప చేశాడు. అయితే ఇప్పుడు ఇక్కడ ఏమి రాయబడిందంటే, ఈ ఉపదేశ క్రమాన్ని
ఎవరు పాటిస్తారో వాళ్ళను కూడా దేవుడు గొప్ప చేస్తాడు. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. అంటే దేవుడు గొప్ప చేసిన దాన్ని మనము గొప్ప చేయాలి. దేవుడు ఘనపరిచిన దాన్ని మనం ఘనపరచాలి. దేవుడు హెచ్చించిన దాన్ని మనం హెచ్చించాలి. అర్థమవుతుందా? దేవుడు ఘనపరిచిన దాన్ని మనం ఘనపరచాలి. దేవుడు హెచ్చించిన దాన్ని మనం హెచ్చించాలి. దేవుడు గొప్ప చేసిన దాన్ని మనము గొప్ప చేయాలి. ఇప్పుడు ఈ ఉపదేశ క్రమాన్ని దేవుడు గొప్ప చేసినప్పుడు మనం కూడా ఆ ఉపదేశ క్రమాన్ని మనం ఏం చేయాలా? గొప్ప చేయాలా వద్దా? గొప్ప చేయాలా వద్దా? కానీ ఆ ఉపదేశ క్రమాన్ని నేటి ప్రజలు పట్టించుకోవటంలే. నేటి ప్రజలు దానికి ప్రాధాన్యత ఇవ్వటంలే. ఉపదేశ క్రమాన్ని విలువ ఇవ్వటంలే. ఉపదేశ క్రమాన్ని అనుసరించటంలే. ఉపదేశ క్రమం అంటే లెక్కే పెట్టడంలే. దేవుడు గొప్ప చేసిన దాన్ని వీళ్ళు తక్కువ చేస్తున్నారు. మరి నువ్వెట్టా గొప్పడు అవుతావు? నా మాటలు అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. దేవుడు వినాలి బాగా. ఉపదేశ క్రమాన్ని దేవుడు గొప్ప చేశాడు, ఘనపరిచాడు, హెచ్చించాడు. ఒక బోధకుని యొక్క అంతరములో ఉన్న ఏమండి ఆ యొక్క భారాన్ని గుర్తించండి. నా మనస్సులో ఉన్న మాటని గమనించండి. దేవుడు గొప్ప చేసిన దాన్ని నువ్వు తక్కువ చేస్తే నువ్వెలా గొప్పడు అవుతావు? మళ్ళీ చెప్తున్నా, దేవుడు గొప్ప చేసిన విషయాన్ని నువ్వు తక్కువ చేస్తే, చిన్న చూపు చూస్తే, నీ మీద దేవుడు పెద్ద చూపెట్ట చూస్తాడు. ఏం పాస్టర్ గారు? ఉపదేశ క్రమాన్ని దేవుడు గొప్ప చేశాడు. ఏంటా ఉపదేశ క్రమం? దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఎక్కడి నుంచి ఎలా ఎదగాలి? మొదట మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి, పాపక్షమాపణ పొందాలి, మనస్సు మార్చుకోవాలి, దేవుని దగ్గర కన్నీళ్లతో చేసిన పాపాలన్నీ ఒప్పుకోవాలి. ఆ విధంగా ఏమండి పరివర్తన చెందిన హృదయం అతనికి రావాలి. నూతన మనస్సు, నూతన హృదయం రావాలి. తర్వాత మాత్రమే బాప్తీసం పొందాలి. బాప్తీసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి, దేవునిలో ఎదగాలి. ఇలాంటి ఉపదేశ క్రమాన్ని దేవుడు తన ప్రజలకు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. ఏర్పాటు చేసి ఆయన ఏం చేశాడంటే దానిని హెచ్చించాడు, దానిని గొప్ప చేశాడు, దానిని ఘనపరిచాడు. మరి ఆయన ఘనపరిచిన విషయాన్ని నువ్వు హీనపరిస్తే, ఆయన గొప్ప చేసిన విషయాన్ని నువ్వు తక్కువ చేస్తే, ఆయన ఎవరిని హెచ్చించినటువంటి ఆ విషయాన్ని నువ్వు చిన్న చూపు చూస్తే నువ్వెలా గొప్పవాడి అవుతావు? నువ్వెలా గొప్పదాని అవుతావు? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? నువ్వు గొప్పవాడివి కావాలంటే, నువ్వు గొప్పదానివి కావాలంటే దేవుడు దేనిని గొప్ప చేశాడో దానిని నువ్వు కూడా గొప్ప చేయి. దేవుడు దేనిని ఘనపరిచాడో దాన్ని నువ్వు కూడా ఘనపరచు. దేవుడు దేన్ని గొప్ప చేశాడు? యెహోవా చదవండి అన్నమాట. యెషయా గ్రంథం 42:21 యెహోవా తన నీతిని బట్టి సంతోషము గలవాడై ఉపదేశ క్రమం ఒకటే ఘనపరిచి గొప్ప చేసి. కొంతమంది క్రమం లేదండి, భక్తి చేస్తున్నారు, క్రమం లేదు. భక్తి మార్గంలో ఉన్నారు, క్రమం లేదు. క్రమం లేని తిండి కూడా మంచిది కాదండి, క్రమం లేని నిద్ర మంచిది కాదండి, క్రమం లేని సావాసాలు మంచి కాదండి, క్రమం లేని సంతోషాలు మంచి కాదండి, క్రమం లేని బతుకులు ఎప్పుడు తెల్లారుతాయో వాళ్ళకే తెలియదండి. క్రమం కావాలి. రోడ్డు మీద నడిచిన క్రమంగా నడవాలి, బండి తోలిన క్రమంగా తోలాలి. ప్రతిదీ క్రమం ఉంది ప్రియులారా. అలాగే మన ఉపదేశానికి, దేవుడిచ్చిన ఉపదేశానికి కూడా క్రమం ఉంది.
సేవ చేయాలంటే ఒక క్రమం ఉంది. ఎట్టంటే బతుకుతాను, ఆదివారం తెల్లగుడ్లు వేసుకుని సేవ చేస్తానంటే అది క్రమమైన సేవ కాదు. ప్రతిదానికి ఒక క్రమం ఉంది. డాక్టర్ అవ్వాలంటే ఒక క్రమం ఉంది, ఇంజనీర్ అవ్వాలంటే ఒక క్రమం ఉంది, జడ్జి అవ్వాలంటే ఒక క్రమం ఉంది. ప్రతిదానికి ఒక క్రమం ఉంది. దేవుడు కూడా ఉపదేశానికి, ఉపదేశం అంటే దేవుని బోధ, ఉపదేశం అంటే దేవుని వాక్యము, ఉపదేశం అంటే దేవుని మాటలు, ఉపదేశం అంటే దేవుడిచ్చే ఆ యొక్క దేవుని లేఖనాలు. ఈ యొక్క ఉపదేశానికి ఒక క్రమం ఇచ్చాడు దేవుడు. ఎవడు ఎట్టంటే అట్ట ఉపదేశాన్ని అనుసరించేదానికి కాదు, ఒక క్రమం ఉందండి, క్రమం ఉంది. ఒక వ్యక్తి దేవుని యొద్దకు వచ్చినప్పుడు మొట్టమొదట క్రమం ఏంటంటే అతను మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి, పాపాలు ఒప్పుకోవాలి. గత కాలములో చేసిన పాపాలన్నీ అతను కన్నీళ్లతో ఒప్పుకోవాలి, పాప క్షమాపణ పొందాలి, హృదయం పరివర్తనం చెందాలి, ఆ మీదటనే బాప్తిసం పొందాలి. అంతేగాని పెళ్ళిళ్ళకి తద్దినాలకి బాప్తిసం పొందేది అది బాప్తిసం కాదు. ఎవరైనా పాస్టర్ గారు మేము మా బిడ్డలకు పెళ్లి చేయాలనుకుంటున్నది, బాప్తిసం ఇవ్వండి. నేను ఈయనమ్మా, మీరు నా మీద బాధపడద్దు. అదేంటి పాస్టర్ గారు, వాళ్ళు ఇస్తారుగా, వాళ్ళ కాడ తీసుకోండి. నేను ఇవ్వాలంటే మారు మనసు పొందాలి. హల్లెలూయా. మారు మనసు పొందాలి, మారు మనసు పొందాలి. అది క్రమం. అది ఆనాడు పేతురు చెప్పాడు, అయ్యా రక్షణ పొందుటకు మేమేం చేయాలి? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందుడి. అపోస్తలులు చెప్పిన బోధ అది. కాబట్టి ఉపదేశ క్రమం, ఉపదేశ క్రమం. దేవుడు మీకు 100 రూపాయలు ఇస్తే 10 రూపాయలు మాత్రం దేవుడు ఏమన్నాడు? నీకు ప్రేమ ఉంటే ఎక్కువ ఇవ్వచ్చు, కానీ ఆజ్ఞ మాత్రం 10 రూపాయలే. దానికి ఒక క్రమం పెట్టాడు. నీకు 100 వస్తే ఇంకొక 50 ఏళ్ళ నుంచి ఎత్తుకొచ్చి 150 ఇచ్చేసే అని చెప్పాలి. ఆయన ఒక క్రమం ఇచ్చాడు, క్రమం. నీకు 10,000 వస్తే 1000 రూపాయలు ఇవ్వమన్నాడు, అర్పణ. అంతేగాని 10,000 వస్తే 15,000 అని చెప్పాలి. ఆయన ఒక క్రమం, క్రమం ప్రియులారా. వారమునకు 7 దినములైతే 6 దినములను పని చేసుకో. ఒక్క దినము నాతో నువ్వు గడపమన్నాడు, నన్ను ఆరాధించుటకు రమ్మన్నాడు. ఇది క్రమం ఇచ్చాడు, ప్రతిదీ క్రమం ఇచ్చాడు ప్రియులారా. క్రమం లేని సేవ, క్రమం లేని బ్రతుకు, క్రమం లేని జీవితం అది మంచిది కాదు. సెల్ ఫోన్ చూడటం అందరికి ఇష్టమే, అందరికి సంతోషమే. ఇక క్రమం లేకుండా పొద్దంతా దాంతో గడిపితే అది క్రమం కాదు. కావాల్సినది తిండి సమృద్ధిగా ఉంది కదా అని లోపలిది తిన్నది అరక్కుండానే మళ్ళీ తినేసి, అరక్కుండానే మళ్ళీ తినేస్తే అది క్రమం కాదు. తొందరగా హాస్పిటల్ పాలైపోతావు. ప్రతిదీ క్రమం ఉంది. అలాగే దేవుడు కూడంట ఉపదేశ క్రమాన్ని దేవుడు ఒకదాన్ని ఏర్పాటు చేసి తన ప్రజల కోసం ఉపదేశ క్రమాన్ని ఏర్పాటు చేసి దాన్ని పైకి లేపాడంట. హల్లెలూయా చెప్పండి. దాన్ని గొప్ప చేశాడు, దాన్ని ఘనపరిచాడు, దాన్ని హెచ్చించాడు. కానీ ప్రజలు ఏం చేస్తున్నారు? ఆ ఉపదేశ క్రమం వద్దు, ఏ క్రమం వద్దు, మా ఇష్టం, మేము ఏదో వస్తాం పోతాం, మా బుద్ధి పుడితే వస్తాం, మేము వెళతాం, మేము ఇంతే ఇట్లాగే ఉంటాం, క్రమానికి మేము లోబడం, క్రమాలు మాకు చెప్పమాకండి, క్రమం ఏమి మాకు వద్దు అనేవాళ్ళు నేటి దినాల్లో చాలా మంది ఉన్నారు. మరి క్రమము లేకపోతే దేవుడు ఉపదేశ క్రమాన్ని గొప్ప చేస్తే దాన్ని నువ్వు తక్కువ చేస్తుంటే నువ్వెలా గొప్పడి అవుతావు? నువ్వెలా గొప్పదని అవుతావు? ఆ ఉపదేశ క్రమాన్ని నువ్వు గొప్ప చేయి. ఆమెన్ చెప్పు. ఆ ఉపదేశ క్రమాన్ని నువ్వు ఘనపరచు. ఆమెన్ చెప్పు. ఆ ఉపదేశ క్రమాన్ని నువ్వు నీ జీవితంలో అత్యున్నతంగా దాన్ని పాటించుకో.
అప్పుడు దేవుడు నిన్ను కూడా గొప్పదాన్ని చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేయలేని కార్యం అంటూ ఏది కూడా లేదు. సమస్తము చేయగలడు ఆయన. ఆయన చేయలేని కార్యం ఏది లేదు ప్రియులారా. ఇది చేయలేడేమో అని అనుకోవద్దు. హృదయపూర్వకంగా దేవుణ్ణి అడిగితే దేవుడు ఖచ్చితంగా నీకు దాన్ని సహాయమో చేస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీకు ఫస్ట్ పాయింట్ నేను చెప్పా. మనము గొప్పవారము కావాలంటే దేవుడు గొప్ప చేసిన దాన్ని మనము కూడా గొప్ప చేయాలి. దేవుడు గొప్ప చేసిన దాన్ని మనం కూడా గొప్ప చేయాలి. దేవుడు గొప్ప చేసిన దాన్ని మనం కూడా గొప్ప చేయాలి. దేవుడు ఏం గొప్ప చేశాడు? ఉపదేశ క్రమాన్ని గొప్ప చేశాడు. మీకు అందరికి అర్థమవుతుంది కదా. ఉపదేశ క్రమాన్ని ఆయన గొప్ప చేశాడు. ఆనాడు ఇశ్రాయేలుకి మందిరాన్ని ఇచ్చాడు, గొప్ప చేయలా. నిబంధన మందసాన్ని ఇచ్చాడు, దాన్ని అట్నే పెట్టాడు, దాన్ని కూడా గొప్ప చేయలా. దీపవృక్షం ఇచ్చాడు, గొప్ప చేయలా. ప్రత్యక్ష గుడారం ఇచ్చాడు, గొప్ప చేయలా. లేవీయులు యాజకులను ఇచ్చాడు, గొప్ప చేయలా. అమాంగ్ ఆల్ దీస్ థింగ్స్, వీటన్నిటిలో ఉపదేశ క్రమమును గొప్ప చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉపదేశ క్రమము నా ప్రజలు అనుసరించాలి అని ఆ ఉపదేశ క్రమాన్ని గొప్ప చేశాడు. ఇప్పుడు ఈ ఉపదేశ క్రమాన్ని నీవు కూడా గొప్ప చేస్తే, అమ్మా, ఉపదేశ క్రమాన్ని నీవు కూడా గొప్ప చేస్తే, నీ జీవితంలో గొప్పగా చూస్తే, గొప్పగా నువ్వు దాన్ని అనుసరిస్తే, గొప్ప ప్రాధాన్యత ఇస్తే, గొప్ప విలువిస్తే, ఉపదేశ క్రమానికి నువ్వు గొప్పతనం ఇస్తే, నిన్ను దేవుడు గొప్పవాడిగా దేవుడు చేస్తాడు. నమ్ముతున్న వాళ్ళు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది జీవితాలు ఎదుగు బొదుగు లేకుండా ఎందుకుంటున్నాయి? పేరుకు క్రైస్తవులే గాని చచ్చిపోయినట్టుగా దీన స్థితిలో ఎన్ని సంవత్సరాలైనా మారని బతుకులు, మారని జీవితాలు. ఆ శాపం పోదు, చీకటి పోదు, దరిద్రం పోదు, ఏది పోదు. అట్టనే వాళ్ళు ఎందుకుంటున్నారంటే, వాళ్ళు ఉపదేశ క్రమానికి విలువ, చెప్పండి, విలువ ఎవరు? ఉపదేశ క్రమానికి లోబడరు, ఉపదేశ క్రమానికి విలువ ఇవ్వరు. ప్రియ దేవుని బిడ్డలారా, ఉపదేశ క్రమం చాలా గొప్పదండి. ఆ ఉపదేశ క్రమానికి దేవుడు ప్రాధాన్యత ఇచ్చాడు. మరొక్కసారి ఆ మాట మళ్ళీ చదవండి. ఆ యెషయా గ్రంథం 42వ అధ్యాయం 21వ వచనం. యెహోవా చూడండి, తన నీతిని బట్టి చూడండి సంతోషం గలవాడై ఉపదేశ క్రమం ఒకటి ఘనపరిచి గొప్ప చేశాను. హల్లెలూయా. ఈ ఉపదేశ క్రమాన్ని దేవుడు గొప్ప చేస్తే, ఆయన బిడ్డలుగా నువ్వు దాన్ని తక్కువ చేస్తే, నువ్వు దాన్ని పట్టించుకోకపోతే, నువ్వు దాన్ని నిర్లక్ష్యం చేస్తే, నువ్వు దాన్ని కాళ్ళకిందేసి తొక్కేస్తే, నువ్వు దాన్ని పెడచెవిని పెడితే, నువ్వు దాన్ని వెనక నెట్టేస్తే, నువ్వెలా గొప్పదాని అవుతావు? నువ్వెలా గొప్పవాడు అవుతావు? ఈ చిన్న లాజిక్ ఎందుకు మిస్ అయిపోతున్నారు? ఉపదేశ క్రమము. ప్రతి ఆదివారం క్రమంగా మందిరానికి వెళ్ళి 6 దినాలు పనిచి 7వ దినం ఎంత పని ఏదొచ్చినా పక్కన పెట్టి జీవంగల దేవుణ్ణి సృష్టికర్తను ఆరాధించాలా. అది క్రమం, అది క్రమం. అది దేవుడు మనకిచ్చిన ఏమండి సమయాన్ని దేవుడి కోసం వాడాలా. దేవుడు మనకి ఏమండి ప్రతి విషయంలో పరిశుద్ధంగా జీవించాలి అంటే క్రమాలు ఇచ్చున్నాడు. క్రమాలు సంఘంలో కూడా అపోస్తలులు, ప్రవక్తలు, కాపర్లు, సువార్తికులు, పరిచారకులు క్రమం ఇచ్చున్నాడు. ప్రతిదీ క్రమం అండి. ఏ క్రమం ఏమీ లేకుండా నేనేదో వచ్చాను వెళ్ళాను, అయ్యా అంతా నీ చిత్తం అంటే స్తోత్రం, హల్లెలూయా, ఏం జరగదు. హల్లెలూయా. కాబట్టి
మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని ప్రియదేవుని బిడ్డలారా, ఉపదేశ క్రమము, ఈ ఉపదేశ క్రమాన్ని దేవుడు హెచ్చించాడు, దేవుడు గొప్ప చేశాడు. దాన్ని నువ్వు గొప్ప చేయవా? దాన్ని నువ్వు గణపరచవా? దానికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వవా? ఇచ్చి చూడు, ప్రాధాన్యత ఇచ్చి చూడు. ఉపదేశ క్రమాన్ని నీ జీవితంలో ఫ్రంట్ భాగంలో పెట్టు. ఉపదేశ క్రమాన్ని ఫ్రంట్ భాగంలో పెట్టు. అప్పుడు దేవుడు నిన్ను కూడా గొప్ప చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండో వాక్యం చూద్దాం. రెండో వాక్యం కీర్తనల గ్రంథం 138వ కీర్తన 2వ వచనం. కీర్తనల గ్రంథం 138వ కీర్తన 2వ వచనం. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను, నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. హల్లెలూయా. దేవుడు చూడండి, ఇక్కడ దేవుని నామము అంతటి కంటే ఆయన వాక్యమును గొప్ప చేశాడంట. చూడండి, ఆయన నామం అంతటి కంటే వాక్యమును దేవుడు గొప్ప చేశాడు. దేన్ని గొప్ప చేశాడమ్మా? వాక్యము. దేవుని నామము కంటే ఇప్పుడు మీరు చెప్పండి, మనకు రక్షణ ఎలా వచ్చింది? యేసయ్య నామంలోనే కదా. పాపక్షమాపణ ఎలా వచ్చింది? యేసయ్య నామంలోనే కదా. అంటే అసలు ఆయన నామం అండి, యేసు నామము. ప్రియులారా, ఏమండి, దయ్యాలు వణికిపోయే యేసు నామము, పాపులకి రక్షణ వచ్చే యేసు నామము, ప్రపంచాన్ని సృష్టించిన ఆ దేవుని నామము, ప్రపంచ నిర్మాణకుడు గొప్ప ఆధిపత్యం కలిగిన దేవుని నామము, యేసు నామము, శక్తి కలిగిన నామము, బలమైన నామము, మహిమ కలిగిన నామము, ప్రభావం కలిగిన నామము, అన్ని నామముల కంటే పైన ఉన్నది యేసు నామం. కానీ ఆ యేసు ప్రభు ఏం చేశాడు? ఆయన నామము కంటే కూడా ఆయన వాక్యాన్ని గొప్ప చేసి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నా బాధ ఏంటంటే, ఆయన గొప్ప చేసిన దాన్ని నువ్వు తక్కువ చేస్తే నువ్వెలా గొప్పదాన్ని అవుతావు? ఆయన గొప్ప చేసిన దాన్ని నువ్వు తక్కువ చేస్తే నువ్వెలా గొప్పడి అవుతావు? ఆయన ఏం గొప్ప చేశాడు? ఉపదేశ క్రమాన్ని గొప్ప చేశాడు. ఇక్కడేమి ఆయన గొప్ప చేశాడు? వాక్యమును. చాలా మందికి వాక్యం వింటారు కానీ ఈ చెవిలో విని ఆ చెవిలో వదిలేస్తారేంటి? పెడచెవిని పెడుతున్నారేంటి? నిర్లక్ష్యం వాళ్ళు చేస్తున్నారేంటి? మర్చిపోతున్నారేంటి? ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన వాక్యమును గొప్ప చేశాడు. నామము కంటే వాక్యం గొప్ప చేశాడు. ఇప్పుడు యేసు నామములో ఈ శాపం తొలగిపోవును గాక. తొలగిపోతుంది. యేసు నామంలో ఈ దెయ్యాలు పారిపోవును గాక. ఈ కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవును గాక. యేసు నామంలో పలికితే అంత పవర్ ఉందండి. యేసు నామం ద్వారా మనకు రక్షణ వచ్చిందండి. యేసు నామం ద్వారా పాపాలన్నీ కడిగివేయబడ్డాయండి. యేసు నామానికి మించిన నామం మరి ఏది లేదండి. పైన ఆకాశమందును భూమి మీద భూమి కింద ఆయన నామం కంటే మించిన నామం లేదని అపోస్తలులు పునరుద్ఘాటించారు. అటువంటి నామము కంటే ఆయన ఏం చెప్తున్నాడు? మళ్ళీ చదవండి ఆ మాట. 138వ కీర్తన. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారం చేయుచున్నాను. చూడండి, నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును. ఏమండి, దేవుడు వాక్యానికి అంత గొప్ప స్థానం పై మెట్లో పెడితే మరి ఆ వాక్యానికి నువ్వెంత గొప్ప చేస్తున్నావు? నువ్వెంత దానికి గొప్ప విలువిస్తున్నావు? గొప్ప ప్రాధాన్యత ఆ వాక్యానికి నువ్వెంత ఇస్తున్నావు?
వాక్యానికి ఆయన అంత గొప్ప స్థానం ఇస్తే, నువ్వు తక్కువ స్థానం ఇస్తే నువ్వెలా గొప్పవాడు అవుతావు? ఈ రోజుల్లో మనుషులు ఎందుకు ఆశీర్వదించబడటం లేదు? ఎందుకు దీవించబడటం లేదు? ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి నా ఆవేదన, నా మనస్సులో ఉన్న ఆవేదన ఒక్కసారి మీరు గమనించండి. ఇది వ్యాపారం కాదు. లాభ నష్టాలు, పొద్దున ఎంత పెట్టుబడి పెట్టాం, సాయంకాలం ఎంత వచ్చింది, ఎంత మిగిలింది, ఎన్ని అప్పులు పోయినాయి చూసుకునేది ఇది కాదండి. ఇది దేవుని పరిచర్య, ఆత్మ సంబంధమైనది. మీ అందరి విషయమై నేను దేవుడికి లెక్క చెప్పాలి. మీ అందరి విషయమై దేవుడికి నేను అకౌంట్ ఇవ్వాలి. మీ ఆత్మలను నమ్మకంగా నేను కాస్తున్నా. మీకోసం అనుదినం నేను ప్రార్థన చేస్తున్నా. చేయకుండా చేస్తున్నానంటే పాపం కదా. చేస్తున్నాను కాబట్టి చేస్తున్నానని చెప్తున్నా. మీకు యథార్థమైన వాక్యం నేను బోధిస్తున్నా. మీ ఎదుగుదలకి, మీ ఆశీర్వాదానికి, మీ దీవెనకి. రైట్. ఈరోజు మన అంశం ఏంటి? నువ్వు గొప్పవాడివి కావాలంటే, గొప్పదానివి కావాలంటే ఏం చేయాలి? సింపుల్ లాజిక్. ఆయన దేన్ని గొప్ప చేశాడో నువ్వు దాన్ని గొప్ప చేయాలి. ఆయన దేన్ని గణపరిచాడో నువ్వు దాన్ని గణపరచాలి. ఆయన దేనికి ప్రాధాన్యత ఇచ్చాడో నువ్వు దానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆయన గొప్ప చేసిన దాన్ని నువ్వు తక్కువ చేస్తే, మళ్ళీ ఆయన గొప్ప చేసిన దాన్ని నువ్వు తక్కువ చేస్తే నువ్వెలా గొప్పడు అవుతావు? నువ్వెలా గొప్పదనం అవుతావు? ఆయన దేన్ని గొప్ప చేశాడు? ఆయన నామము కంటే, ఆయన పేరు కంటే, ఆయన పేరు కంటే. అమ్మా ఒకటేనండి, ఎవరి మధ్యలోనైనా నీ పేరు బాగా పలికితే నీకు సంతోషమా కాదా? పలానా చోట అబ్బా పలానా అమ్మాయి అండి, పలానా అబ్బా అది ఇదని నీ పేరు గురించి బాగా చెప్పుకున్నారనుకో, నీకెంత సంతోషం అండి. ఇప్పుడు నీ గురించి ఎవరైనా 10 మంది పలానా అబ్బాయా, అబ్బా భలే అదండి ఇదండి అని నీ పేరు అక్కడ బాగా పలుకుతుందనుకో, ఎంత సంతోషం అండి. కానీ మన దేవుడు చూడు, ఆయన పేరు కంటే, ఆయన ప్రతిష్ట కంటే, ఆయన ఇది కంటే, ఆయన నామం అంటే ఆయన పేరే కదా, ఆయన నామం కంటే ఆయన వాక్యాన్ని ఆయన గొప్ప చేశాడు. హల్లెలూయా. మరి అలాంటి వాక్యాన్ని ఆయన గొప్ప చేస్తే నేటి దినాల్లో కోటాలు పెడతారు, వాక్యాలు ఉండవు. లక్షల రూపాయలు పెట్టి కోటాలు పెడతాం, వాక్యం ఉండదండి. అరుపులు కేకలు ఏడ మొదలెట్టి ఏడ ముగించి ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. పెద్ద పెద్ద సంఘాల్లో ఏమి వాక్యాలు వల్లివేస్తే అర్థం కాదు. వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చాడు. నేటి దినాల్లో మనుషులు వాక్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారా? వాక్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారా? వాక్యాన్ని గొప్ప చేస్తున్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించండి. మంచిగా ఒక 50,000 పెట్టి ప్రార్థన పెడతారు, 10,000 పెట్టి ప్రార్థన పెడతారు, అన్ని అరేంజ్మెంట్లు బాగా చేస్తారు, బంధువుల కింద అన్ని పిలుస్తారు, వంటల గింట్ల వార్పులు. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి చెవులో చెప్తారు ఏమని, పాస్టర్ గారు 15 నిమిషాల్లో ముగిచ్చేయాలా అంటే ఏంది? వాక్యం ఎక్కువ వద్దు, వాక్యం వద్దు, 15 నిమిషాలు. ఏమమ్మా తినే వాళ్ళు తినకుండా వెళ్ళిపోతారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు వాక్యానికి, అందుకే మన గొర్రెపిల్ల మహోత్సవాల్లో 8:15 పాటలు అయిపించేస్తాం. పిల్లల నెల్లూరులో మీటింగ్లు పెట్టి 8:15కి 8:20కి పాటలు ముగిచ్చేది ఎవరున్నారండి? 9:30 కల్లా 9:40 కల్లా వాక్యం అయిపోతుంది. వాక్యానికి ప్రాధాన్యత, వాక్యాన్ని గొప్ప చేయాలి. దేవుడు ఆయన నామమంతటి కంటే వాక్యాన్ని గొప్ప చేశాడు. ఇప్పుడు ఆయన గొప్ప చేసిన దాన్ని నీవు గొప్ప చేస్తే ఆటోమేటిక్గా నీవు కూడా గొప్పడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు మీకు అర్థమైతే నేను చాలా సంతోషపడతా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, జీవితంలో గొప్పోడు కావాలంటే పగలంతా పనిచేస్తే గొప్పోడు అవుతానని అనుకోమాక. నువ్వు పగలంతా కాదు కదా, రేయింబగళ్ళు నువ్వు పనిచేసిన
దేవుడు అనుగ్రహం ఉంటేనే గొప్పోడు అవుతావు. అది మాత్రం ఖచ్చితంగా మనసులో పెట్టుకో. దేవుడి అనుగ్రహం ఉండాలి. అనుగ్రహ ఐశ్వర్యము, వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్ అండి. నీ అనుగ్రహ ఐశ్వర్యము అంటే అనుగ్రహంలో ఏముంది? ఎస్, అనుగ్రహంలో ఐశ్వర్యం ఉంది. ఆయన అనుగ్రహం నీకుంటే నువ్వు గొప్పవాడి అవుతావు. ఆయన అనుగ్రహం నీవు ఉండాలంటే ఆయన దేనిని గొప్ప చేశాడో నువ్వు దాన్ని గొప్ప చేయి. ఆయన దేన్ని గొప్ప చేశాడో నువ్వు దాన్ని తక్కువ చేయమాక. ఆయన వాక్యాన్ని గొప్ప చేశాడు. నీ జీవితంలో కూడా వాక్యమును గొప్పగా చేయి. దాన్ని గొప్పగా చూడు. దానికి విలువ, ప్రాధాన్యత ఇవ్వు. దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వు. వాక్యానికి విలువ ఇవ్వు. గొప్ప చేయి దాన్ని. ఏందోలే వాక్యం పక్కన పెట్టు అని నువ్వు ముందుకెళ్ళమాక. వాక్యాన్ని గొప్ప చేయి. మొట్టమొదటి ఉపదేశ క్రమాన్ని ఆయన గొప్ప చేశాడు. నువ్వు కూడా ఉపదేశ క్రమానికి విలువ ఇవ్వు. ఉపదేశ క్రమానికి ప్రాధాన్యత ఇవ్వు. ఏమండి, ఉప్పొంగినప్పుడు ఉప్పొంగినట్టు, కృంగిపోయినప్పుడు కృంగిపోయినట్టు కాదు. ఎల్లవేళలా ఉపదేశ క్రమానికి విలువ ఇవ్వు. ఉపదేశ క్రమానికి విలువ ఇవ్వు. దాన్ని గొప్ప చేయి. అప్పుడు నీవేమవుతావు? ఆటోమేటిక్గా చెప్పండి, గొప్పవాడి అవుతావు. గొప్పదాన్ని అవుతావు. హల్లెలూయా. ఇక మూడో మాట మనం చూద్దాం. ఈ సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో ఇక్కడ స్పష్టంగా మనకు రాయబడి ఉంది. ఇప్పుడు నేను చెప్పిన వాక్యం అంతా ఇందులో ఉంది. సామెతల గ్రంథం 4వ అధ్యాయం. సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో సామెతల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం. దానిని గొప్ప చేసిన ఎడల, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దానిని గొప్ప చేసిన ఎడల అది నేనేం చేస్తానమ్మా? ఎస్, చెప్పిన వాక్యం మొత్తం వచ్చేసిందా లేదా? దానిని గొప్ప చేసిన ఎడల దేన్ని నువ్వు గొప్ప చేయాలి? దేవుడు దేన్ని గొప్ప చేశాడో దాన్ని నువ్వు గొప్ప చేయాలి. దేవుడు దేనిని గొప్ప చేశాడో దాన్ని నువ్వు గొప్ప చేయాలి. అప్పుడు అది నిన్నేం చేస్తుంది? హెచ్చిస్తుంది. చదవండి ఇంకోసారి మాట. దానిని గొప్ప చేసిన ఎడలా అది నిన్ను, ఎస్, దాన్ని గొప్ప చేయి. దాన్ని నువ్వు గొప్ప చేయి. దేన్ని నువ్వు గొప్ప చేయాలి? దేన్ని గొప్ప చేయాలి? ఉపదేశ క్రమాన్ని దేవుడు గొప్ప చేసి నువ్వు గొప్ప చేయి. దేవుని వాక్యాన్ని దేవుడు గొప్ప చేసి నువ్వు గొప్ప చేయి. దానిని గొప్ప చేయి. అది తిరిగి నిన్నేం చేస్తుంది? అది హెచ్చేస్తుంది, నిన్ను గొప్ప చేస్తుంది. దేవుని బిడ్డలారా, చాలా మందికి సత్యం తెలియక ఉపదేశ క్రమం అంటే లెక్కలేదు, దేవుని వాక్యం అంటే లెక్కలేదు. వాళ్ళకి ఏమాత్రం పట్టింపు లేదు, బాధ్యత లేదు. ఉపదేశ క్రమం అంటే ఏమాత్రం కూడా వాళ్ళకి ఏమాత్రం గ్రహింపు లేదు. ఉపదేశ క్రమాన్ని దేవుడు గొప్ప చేశాడు. వాక్యాన్ని నామము కంటే కూడా దేవుడు గొప్ప చేశాడు. ఆయన గొప్ప చేసిన దానిని 8వ వచనం క్లియర్గా ఉంది. దానిని గొప్ప చేసిన ఎడలా అది నేనేం చేస్తుంది? నువ్వు గొప్ప చేయాల, నువ్వు గొప్ప చేయాలి. ఉపదేశ క్రమం 6 దినాలు పనిచేసి 7వ దినం మందిరానికి వెళ్ళడం ఉపదేశ క్రమం. మారు మనసు పొంది పశ్చాత్తాపడి బాప్తీసం తీసుకుని ప్రభు బల్లలో మనం
మనం పాల్గొనడం, పరిశుద్ధాత్మ పొందడం ఉపదేశ క్రమం. ఇవన్నీ ఉపదేశ క్రమాలు. ఈ ఉపదేశ క్రమాన్ని మనం పాటించాలి. ఆయన నామం కంటే వాక్యము హెచ్చించు. కాబట్టి దేవుని వాక్యం ఏం బోధిస్తున్నాడో, ఏమి ప్రవచిస్తున్నాడో, ఏమి మనకి తెలియజేస్తున్నాడో పరిశుద్ధాత్మ దేవుడు, ఆ వాక్యమునకు గొప్ప చేయాలి. మనం ఆ వాక్యాన్ని గొప్పగా చూడాలి. ఆ వాక్యానికి విలువ ఇవ్వాలి. వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. వాక్యానికి లోబడాలి. వాక్యానికి తల వంచాలి. ఆ విధంగా వాక్యాన్ని నువ్వు గొప్ప చేయాలి. దేవుడు దేన్ని గొప్ప చేశాడో నువ్వు దాన్ని గొప్ప చేయాలి. దానిని గొప్ప చేసిన ఎడలా అది నిన్ను హెచ్చించును. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని కౌగిలించిన ఎడలా, ఆమేన్, హల్లెలూయా. దాన్ని కౌగిలించిన ఎడలా అది నీకేమిస్తుందంట? ఘనత. ఘనత అంటే నిన్నది గొప్ప చేసేస్తుంది. అంటే ఉపదేశ క్రమాన్ని కౌగులించుకోవాలా, వాక్యాన్ని హత్తుకోవాలా. దాన్ని గొప్ప చేసిన ఆ ఉపదేశ క్రమాన్ని, దేవుడు గొప్ప చేసిన ఉపదేశ క్రమాన్ని నువ్వు కౌగులించుకోవాలా. దేవుడు గొప్ప చేసిన వాక్యాన్ని నువ్వు హత్తుకోవాలా. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది గొప్పవాళ్ళు కావాలని కోరుకుంటున్నారు. మీరు కోరుకోగానే అవరండి, కోరుకోగానే అవరు. పాస్టర్ గారు, అన్యుల సంగతి, వాళ్ళ గొప్పతనం గురించి నా దగ్గర చెప్పమాకండి. వాళ్ళ గొప్పతనాలు, వాళ్ళ వ్యవహారాలు అవన్నీ కూడా మాయలు. మాయలు అవి ఎప్పుడు గతించిపోతే వాళ్ళకే తెలియదు. వాళ్ళు నరకానికి, పాతాళానికి వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నారు. నరకము వాళ్ళకి నోరు తెరుచుకుని ఎదురు చూస్తుంది. పాతాళము నోరు తెరుచుకుని ఆశ పెట్టుకుని ఉంది. వాళ్ళ డబ్బే వాళ్ళకి సర్వస్వము. ప్రియ దేవుని బిడ్డలారా, మనం జీవగలిగిన దేవుడిని ఆరాధిస్తున్నాం. పరలోక రాజ్యానికి మనం వెళ్ళే వాళ్ళం, నిత్య జీవాన్ని పొందుకున్న వాళ్ళం, దేవదూతలతో, దేవునితో యుగయుగములు గడిపే వాళ్ళం మనం. కాబట్టి వాళ్ళతో మనకి ఎట్టి పోలిక లేదు. దేవుడు నిన్ను గొప్ప చేయాలంటే, నీ కుటుంబాన్ని గొప్ప చేయాలంటే, నిన్ను గొప్ప చేయాలంటే ఒక్క క్షణం పట్టదు దేవుడికి. దేవుడికి రోజులు పడతాయా? సంవత్సరాలు పడతాయా? నిన్ను గొప్ప చేయాలంటే దేవుడికి క్షణం పట్టదు తమ్ముడు. నిన్ను గొప్ప చేయాలంటే దేవుడికి క్షణం పట్టదు చెల్లెమ్మ. 38 ఏళ్ల నుంచి వాడక్కడ పడిపోయి ఉంటే దేవుడు వాడిని లేపటానికి గంటలు పట్టిందా? గంటలు పట్టిందా? రోజులు పట్టిందా? యేసు ప్రభు వెళ్ళి వాడి కాళ్ళు నూనె రాసి సవరదీసి ఏమండి ఏళ్ళు లాగి, పాదాలు లాగి అవి చేశాడా? క్షణం పట్టిందా? అదే విధంగా నిన్ను బాగు చేయటానికి, నిన్ను గొప్ప చేయటానికి దేవుడికి రోజులు, నెలలు అవసరం లేదు. రెప్పపాటులో దేవుడు నిన్ను గొప్ప చేయగలడు. అయితే దేవుడు నిన్ను చూస్తున్నాడు. నువ్వు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు? నువ్వు దేన్ని గొప్ప చేస్తున్నావు? నువ్వు దేనికి విలువిస్తున్నావు? ఆయన ఉపదేశ క్రమానికి గొప్ప చేశాడు, నువ్వు దాన్ని గొప్ప చేస్తున్నావా? ఉపదేశ క్రమాన్ని ఆయన హెచ్చించాడు, నువ్వు దాన్ని హెచ్చిస్తున్నావా? ఆయన నామం అంతటి కంటే వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చాడు, నువ్వు ప్రాధాన్యత ఇచ్చావా? ఆయన వాక్యాన్ని నువ్వు గొప్ప చేస్తున్నావా? చాలా మంది ఊరికే ప్రార్థనలు చేస్తా ఉన్నారు. ప్రియులారా, ఓ తలుపా తెరువు, ఓ తలుపా తెరువు, ఓ తలుపా తెరువు అంటే తెరవదండి. తాళం పెట్టి తీస్తేనే దానికి తాళం కావాలి. అలాగే నువ్వు హెచ్చింపబడాలంటే,
నువ్వు గొప్పదానివి కావాలంటే ఉపదేశ క్రమాన్ని గొప్ప చేయి. ఆ ఉపదేశ క్రమం దాన్ని గొప్ప చేయి. ప్రియ దేవుని బిడ్డలారా, కడుపు మార్చుకొని కడుపులో కాళ్ళు పెట్టుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి ఈ మాటలు మేము మీకు బోధిస్తున్నాం. హల్లెలూయా. ఈ యథార్థమైన సేవలో ఉన్న మీరు ఎదగాలి, దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. అలా మీరు ఆశీర్వదించబడాలంటే, మీరు గొప్పవాళ్ళు అవ్వాలంటే ఈ ఉపదేశ క్రమాన్ని, దేవుడు దేన్ని గొప్ప చేశాడో దాన్ని గొప్ప చేయి. దేవుడు దేన్ని హెచ్చించాడో దాన్ని నువ్వు హెచ్చించు. దేవుడు వాక్యాన్ని గొప్ప చేశాడు, నువ్వు గొప్ప చేయి. అందుకే సామెతల గ్రంథంలో అద్భుతమైన మాట, దాన్ని నువ్వు గొప్ప చేసిన యెడల అది నిన్ను హెచ్చించును. చాలా మందికి ఆ ఉపదేశ క్రమం అంటే విలువ లేదు కదా, ప్రాధాన్యత లేదు కదా, శ్రద్ధ లేదు కదా, అసలు ఉపదేశ క్రమం అంటేనే తెలియదు కదా. మళ్ళీ ఒక్కొక్కళ్ళు 20 ఏళ్ళ నుంచి, 25 ఏళ్ళ నుంచి, 30 ఏళ్ళ నుంచి మేము క్రైస్తవులు అంటారు. ఉపదేశ క్రమమును మనము గమనించుకోవాలి. దేవుడు హెచ్చించిన దాన్ని నువ్వు తక్కువ చేస్తే నువ్వెలా హెచ్చింపబడతావు? ఆదివారం 10,000 ఇస్తాం రావయ్యా. ఉపదేశ క్రమాన్ని నువ్వు పక్కన పెట్టేస్తే, ఉపదేశ క్రమాన్ని నువ్వు పక్కన పెట్టేస్తే నువ్వెలా హెచ్చింపబడతావు? ఉపదేశ క్రమం, దేవునికి నీ అర్పణలు అర్పించాలి. దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో 10% దేవుడికి ఇవ్వాలి. అది ఉపదేశ క్రమం. ఆ ఉపదేశ క్రమాన్ని నువ్వు పాటిస్తే దేవుడు నిన్ను అభివృద్ధి చేస్తాడు. హల్లెలూయా. అంటే ఆయన ఏది గొప్ప చేశాడో దాన్ని నువ్వు గొప్ప చేయి, దాన్ని తక్కువ చేయమాక, దాన్ని తక్కువ చేయమాక. ఉపదేశ క్రమాన్ని నువ్వు గొప్ప చేయి, వాక్యాన్ని నువ్వు గొప్ప చేయి. నువ్వు దాన్ని గొప్ప చేసినడలా అది నిన్ను హెచ్చించును, అది నిన్ను హెచ్చించును. ప్రియ దేవుని బిడ్డలారా, బాగా వినాలి, బాగా వినాలి. ఫైనల్గా ఒక్క చిన్న మాట చెప్పి నేను క్లోజ్ చేస్తా. ఒక క్లాసు, ఒక మంచి టీచర్ గారు, ఆ క్లాసులో ఒక 70 మంది పిల్లలు ఉన్నారు. ఒక్కో బల్లకి 4 వేసి కూర్చుని ఉన్నారు. ఇదే క్లాస్ రూమ్ అనుకోండి. ఆ టీచర్ గారు చాలా కష్టపడి ప్రయాసపడి క్లాస్ చెప్తున్నాడు. మ్యాథ్సే అనుకోండి, మ్యాథ్స్ క్లాస్ కష్టపడి ఆయన చెప్తా ఉన్నాడు. అందరూ వింటా ఉన్నారు. సంవత్సరం పాటు చెప్పాడు. మళ్ళీ రివిజన్ ఆయన చెప్పాడు. ముందుగానే టెక్స్ట్ బుక్ అంతా పూర్తి చేసి మళ్ళీ రివిజన్ చేయించాడు. వారం పరీక్షలు పెట్టాడు. 3 నెలలకి పరీక్షలు పెట్టాడు. నెల పరీక్షలు పెట్టాడు. చాలా కష్టపడి పిల్లల్ని తన సబ్జెక్ట్లో అందరూ పాస్ కావాలని చాలా కష్టపడ్డాడు ఆ టీచర్ గారు. ఆ మ్యాథ్స్లో ఎవరికి ఏది అర్థం కాకపోయినా ఓర్పుతో ఇది ఇట్ట చేయాలరా అని బాగా చెప్పాడు. చివరికి ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చినాయి. వినాలి. ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చినాయి. ఆ క్లాసులో ఒకడికి 100కు 100 వచ్చినాయి, ఒకడికి 80 వచ్చినాయి, ఒకడికి 60 వచ్చినాయి, ఒకడికి అత్యవసర మార్కులు 34, 36, 37 వచ్చి వాడు పాస్ అయ్యాడు. ఒకడైతే 20 వచ్చి ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు మీరు చెప్పండి, వాడికి ఎందుకు 100 వచ్చినాయి? వీడికి ఎందుకు 20 వచ్చి వాడు ఫెయిల్ అయ్యాడు? వాడికి ఎందుకు మరి 35 వచ్చినాయి? ఇన్ని రకరకాలుగా ఎందుకు వచ్చినాయి? టీచర్ గారు ఒకడికి ఒక విధంగా ఒకడికి విధంగా ఏం చెప్పలేదే. అందరి కోసం అందరినీ ఒకే రీతిగా చాలా అర్థమయ్యేటట్టు ఒక్కొక్క లైను ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్ అని చాలా వివరణాత్మకంగా చెప్పి ఎగ్జామ్స్ పెట్టి రివిజన్ చేసి కష్టపడ్డాడు కదా. అతనికి ఎందుకు 100 వచ్చినాయి, వీడికి ఎందుకు 20 వచ్చి ఫెయిల్ అయ్యాడంటే
వాళ్ళు రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ టీచర్ గారిది ఏ తప్పు లేదండి. ఏ తప్పు. ఏమయ్యా ఏంది సంవత్సరం అంతా నువ్వు చెప్పావు మా వాడు ఫెయిల్ అయ్యాడని టీచర్ గారి మీద పోతే, అదే క్లాసులో ఒకడికి 100 వచ్చినాయి కదా, మరి వాడి సంగతి ఏంది? అదే క్లాసులో ఒకటి 80 వచ్చినాయి, మరి వాడి సంగతి ఏంది? ఆయనకి చెప్పింది ఆ గురువు గారే కదా. ఇప్పుడు నేను వాక్యాన్ని నేను బోధిస్తున్నా, మీరు గొప్పవాళ్ళు అవ్వాలని. ఎస్, నువ్వు గొప్పదాని అవ్వాలని, మీరు గొప్పవాళ్ళు అవ్వాలని, మీరు గొప్పవాళ్ళు అవ్వాలని. ఎలా గొప్పవాళ్ళు అవుతారో నేను బోధించా. ఇట్ ఈస్ రిసీవింగ్, రిజెక్టింగ్, ఇట్ ఈస్ యువర్ విల్. దాన్ని తీసుకుంటారో దాన్ని నెట్టేస్తారో మీ చిత్తంలో ఉంది. మీరు గొప్పవాళ్ళు అవ్వాలంటే చిన్న లాజిక్, దేవుడు గొప్ప చేసిన దాన్ని మీరు గొప్ప చేయండి. ఆయన ఏం గొప్ప చేశాడు? యెషయా గ్రంథం 42:21 వచనంలో ఉపదేశ క్రమాన్ని ఆయన గొప్ప చేశాడు. 138వ కీర్తన 2వ వచనంలో వాక్యమును ఆయన గొప్ప చేశాడు. దాన్ని నువ్వు గొప్ప చేయి, రోషం కలిగి గొప్ప చేయి, దాన్ని నువ్వు గొప్ప చేయి. చూడు చూడు, దేవుడు నిన్ను చూడనిస్తాడా? నువ్వు గొప్ప చేస్తా ఉంటే నువ్వు గొప్పడివి అయిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు గొప్ప చేస్తా ఉంటే నువ్వు గొప్పడివి అయిపోతావు. అబ్రహాము దేవుడు మాటిని పోతా ఉంటే గొప్పడు అయిపోయాడు. హల్లెలూయా చెప్పండి. అబ్రహాము దేవుని మాటిని పోతా ఉంటేనే ఇంకా దారిలోనే ఉన్నాడు. కానాన్ దేశానికి పోలా, దారిలోనే ఉన్నాడు. అబ్రహాము గొప్పవాడైపోయాడు. మధ్యదారిలో ఐగుప్తు అనే ఊరు వచ్చింది. వాళ్లే అబ్రహాముని కానుకలు, వెండి బంగారాలు, డబ్బులు ఇచ్చి, కొత్త గుడ్లు ఇచ్చి సాగనంపారు. ఆయన పోతా ఉన్నాడు, దేవుడు అతను గొప్పవాడిని చేశాడు. నువ్వు గొప్పదానివి కావాలంటే, గొప్పవాడివి కావాలంటే, ఆయన దేన్ని గొప్ప చేశాడో దాన్ని నువ్వు గొప్ప చేయి. ఆయన గొప్ప చేసిన దాన్ని నువ్వు తక్కువ చేస్తే నువ్వెలా గొప్పదాని అవుతావు? ప్రియమైన చెల్లెమ్మ, అక్క, తమ్ముడు, అన్న, నా ఆవేదన గుర్తించారా? నా మనసులో ఉన్న భారాన్ని గమనించారా? ఒక్కసారి ఆలోచించండి. దేవుడు ఉపదేశ క్రమాన్ని గొప్ప చేశాడు. కొంతమంది క్రమం లేదండి, క్రమం లేదు. క్రమం ఉండాలి. క్రమం లేకుండా తిండి ఇబ్బందే, నిద్ర ఇబ్బందే. క్రమం లేని బతుకులన్నీ ఇబ్బందులే. క్రమం లేని భక్తి కూడా ఇబ్బందే. క్రమం ఉండాలి. ప్రతిదానికి క్రమం ఉండాలి. క్రమం లేదు. ఆయన సన్నిధిలో నీతో ఉంటానని తెల్లవారు 5 నుంచి 6 అయినా, ఆ టైంలో అందరూ ఇంట్లోనే ఉంటారు కదా. అయ్యా 5 నుంచి 6 నీతో నేను గడపుతానయ్యా అని ఒక్క మాట చెప్పు. 5 గంటలకి నువ్వు మోకరించక ముందే ఆ స్థలానికి దేవుడు అక్కడికి వచ్చేసి ఉంటాడు. ఆయనకి నువ్వంటే ఎంత ఇష్టమో, ఎంత ప్రేమో. క్రమం అండి, క్రమం. ప్రియులారా, క్రమంగా దేవుడి మందిరానికి రావాలి, ప్రార్థన చేసుకోవాలి. మన అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు గొప్పవాడి అయిపోతావు, గొప్పదాని అయిపోతావు. నిజంగా మీ జీవితంలో గొప్పవాళ్ళు కావాలని ఆశిస్తే ఇప్పుడు విన్న ఈ సబ్జెక్ట్ యూట్యూబ్లో ఉంది. మొదటి నుంచి మళ్ళీ వినండి. అంగుళం వినండి. దయచేసి దీన్ని మీరు అనుసరించండి. మీరు గొప్పవాళ్ళు అవ్వాలని, గొప్పగా దీవించబడాలని, మీ బిడ్డలు గొప్పవాళ్ళు కావాలని నా ఆకాంక్ష, అది నా కోరిక. ఇంకా మీరు దిగజారిపోయి, కృంగిపోయి, కుసించిపోయి, పాడైపోయి, చాలా ఇబ్బందులు పాలైపోయి, కుటుంబాలు కలవరపడిపోయి, చెదిరిపోయి, అది నాకు ఆశీర్వాదం, అది దీవెన కాదు కదా. మీరు గొప్పవాళ్ళు అవ్వాలంటే దయచేసి ఈరోజు చెప్పిన వాక్యాన్ని
మళ్ళీ విని ఒకసారి మంచి తీర్మానం మీరు చేసుకోండి. దేవుడు గొప్ప చేసిన దాన్ని మీరు గొప్ప చేయండి. అప్పుడు మీరు గొప్పోళ్ళు అవుతారు. దేవుడి మాటలు ఆస్వాదించును గాక. కళ్ళు మూసుకోండి, మనం ప్రార్థన చేసుకోండి. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. దయగల దేవానికి వందనాలు, కృపగలిగిన దేవానికి వందనాలు, నమ్మదగిన దేవానికి వందనాలయ్యా. ఈ సమయంలో ఈ వాక్యాన్ని విన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. అవునయ్యా, నీవు గొప్ప చేసిన దాన్ని మేము గొప్ప చేయాలి. నీవు గొప్ప చేసిన దాన్ని మేము తక్కువ చేస్తే మేము ఎలా గొప్పవాళ్ళం అవుతామయ్యా. క్షమించండి, కనికరించండి. సామెతల గ్రంథం 4:8 దాన్ని నీవు గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును, దాన్ని కౌగిలించుకున్న ఎడల అది నీకు ఘనతనిచ్చును. దేవా, కనికరించండి. ఈ వాక్యమైన బిడ్డలను ఆశీర్వదించి అయ్యా, ఉపదేశ క్రమాన్ని, వాక్యాన్ని మీరు గొప్ప చేశారు. మేము కూడా దాన్ని గొప్ప చేసి ఈ భూమి మీద పరలోకంలో, భూమి మీద పరలోకంలో, భూమి మీద పరలోకంలో గొప్పవారిగా ఉండే కృప మాకు దయచేయమని, ఈ వాక్యం అనేకులకు దీవెనగా మార్చమని యేసు నామంలో వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.